అనంతపురం నేషనల్ పార్క్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. నేషనల్ పార్కు, శిల్పారామం పక్కపక్కనే ఉంటాయి. అనంతపురానికి నిజంగా ఇది ఒక గొప్ప వరం అని చెప్పాలి. ఇంత పెద్ద ఎత్తున అంత పెద్ద పార్కు రెడీ చేస్తే గతంలో ఎవరు చేశారు అనేది ప్రజలందరికీ తెలుసు. కానీ సుందరంగా ఉండాల్సిన నేషనల్ పార్కును నాశనం చేశారనేది ప్రజలందరూ చూస్తున్నారు. నిన్న రంజాన్ పండగ సందర్భంగా ముస్లిం సోదరులు ఎంతమంది పెద్ద ఎత్తున ఉన్నది అనంతపురంలో అదొక్కటే. చిన్న చిన్న పార్కులు ఉన్నాయి, అందులో కూడా కిక్కిరిసిన జనాలు ఉన్నాయి. నిన్న నేషనల్ పార్క్లో చూస్తే ఇక్కడ మనం విజువల్స్ చూస్తున్నాం. నిన్న ఒక స్టింగ్ ఆపరేషన్ చేశాం. ఆ స్టింగ్ ఆపరేషన్ ఏంటి అనేది ఒకసారి మీకు అవన్నీ కూడా విజువల్ చూపిస్తే ఇక్కడ చూస్తున్నాం. ఎక్కడ రోడ్డు హైవే నుంచి, నేషనల్ హైవే దగ్గర నుంచి కొంచెం ముందు నుంచి మొత్తం బండ్లన్నీ రోడ్డు, అది కూడా డబల్ రోడ్డు ఉంది. రోడ్డుకి ఇరువైపులా పార్కింగ్ ఏర్పాటు చేశారు. లోపల పార్క్ ఫుల్ అయిపోయింది. కార్లు, ఆటోలు, టూ వీలర్లు కొన్ని వందలు కూడా కాదు వేలల్లో వచ్చినాయి. అవన్నీ కూడా మీకు చూపిస్తా. ఈ పార్కింగ్లో కూడా రోడ్డు మీద పెట్టినా ఎక్కడ పెట్టినా పార్కింగ్ వసూలు చేశారు. దాన్ని కూడా మనం అడిగితే అదే టెండర్లో వాడారంట. ఓకే సరే, లోపలికి వెళ్ళేటప్పుడు ఆ టికెట్లు కూడా చూపిస్తాను. ఒక మనిషికి 20 రూపాయలు. అట్లా కొన్ని వేల మంది వచ్చారు నిన్న. అలాగే ఇంకా జరిగిన అవినీతి ఏంటంటే లోపల బొరుగులు బండి, కలింగరకాయ బండి, సోడా బండ్లు, పానీపూరి బండ్లు, రకరకాల చెరుకు రసము, ఇవన్నీ కూడా పానీపూరి బండి వాళ్ళతో 1000 రూపాయలు వసూలు చేశారు అక్రమంగా. వారికి ఎటువంటి రిసిప్ట్ ఇయ్యలే. మిగతా వాళ్ళతో 300, 400, ఎక్కువ శాతం 400 చేశారు. అవి కూడా చాలా పదుల సంఖ్యలో వచ్చాయి. దానికి ఏ రిసిప్ట్ లేదు, ఏ ఎవిడెన్స్ లేదు. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? నిన్న నాకు తెలిసి 20,000 పైన, కొంతమంది అంటున్నారు పొద్దున్నుంచి లెక్కేస్తే వచ్చిపోయిన వాళ్ళంతా కూడా 30,000, 40,000, 50,000 ఉన్నాయా, 50,000 మంది వచ్చి ఉంటారు అన్నారు. బట్ అంత సంఖ్య ఉండకపోయినా 20,000 పైచులకైతే డ్యామ్ షూర్, దాంట్లో అయితే నో డౌట్. 20,000 ఇంటూ 20 రూపాయలు వేసినా కూడా 4 లక్షల రూపాయలు నిన్న కౌంటర్ అయ్యిండాల. ఇంకా అక్రమంగా ఇవన్నీ బండ్లవి, తోపుడు బండ్లవి, ఈ డబ్బులన్నీ ఏం చేశారు? ఇంత అవినీతి జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? నిన్న ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టుగా చూపించగలిగాం. అక్కడికి పోయి జరిగిన అవినీతిని కళ్ళారా చూసాం. ఇంకోటి ఏంటంటే కౌంటర్లోకి వెళ్ళే ప్రయత్నం చేశాం. కౌంటర్లో కట్టలు దగ్గర నేను చూసినప్పుడు సాయంత్రమే దాదాపు 2 లక్షల పైసలకి అక్కడ ఓన్లీ క్యాష్ ఉంటుంది. ఓన్లీ క్యాషే తీసుకున్నారు. నిన్న ఆ క్యాష్ షూట్ చేయడానికి పోతే వెంబడే వాళ్ళకు డౌట్ వచ్చి వాకిలు వేసేసారు. అది కూడా మీకు చూపిద్దామని. అక్కడ ఏవో గారిని అడిగితే 10 రోజుల నుంచి మేము కష్టపడినాం కదా సార్, ఆ కష్టం కూడా ఉంది కదా అంటాడు. ఏం కష్టపడినారు? కొన్ని ఆ లైట్లు మాత్రం కొన్ని వేశారు. అక్కడ కూచిపూడి, భరతనాట్యం ఏదో పెట్టారు. అదొక్క ఎంటర్టైన్మెంట్ చేయగలిగినారు. ఎక్కడే కానీ శుభ్రత, పరిశుభ్రత అసలు లేదు. ఎక్కడ ఉన్న చెత్త అంతా అక్కడే ఉంది. ఎవ్వరు పడితే వారు అవినీతి అయితే బ్రహ్మాండంగా, అంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ కావచ్చు, వారు ఇష్టం వచ్చినట్లు పంపిస్తున్నారు. కరెక్ట్గా వసూలు కూడా కరెక్ట్గా చేయలేదు. సరే, కొన్ని వదిలేసిన, కొంతమంది ఫ్రీగా వెళ్ళినప్పటికి కూడా లక్షల రూపాయలు ఎక్కడికి పోతోంది? ఇప్పుడు దాదాపు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్న 5 సంవత్సరాలు, ఇప్పుడు ఎన్ని బక్రీదు, రంజాను, ఈ 2 పండగలకు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇంకా ఉగాది, సంక్రాంతి, జనవరి 1 ఇవన్నీ హిందువులు కూడా వస్తున్నారు. ఇంత డబ్బులు వస్తే శిల్పారామాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఒకసారి వెళ్ళి చూడండి. మరి ఎందుకు ఈ విధంగా తాత్సారం చేస్తున్నారు? ఇంత అవినీతి జరుగుతున్నా కూడా దీనిపైన అధికారులు కావచ్చు, నగరపాలక సంస్థ కావచ్చు ఏం చేస్తున్నట్లని అడుగుతున్నా. ఇక్కడ చూస్తున్నాం. నిన్న ఏ బండి దగ్గరికి పోయినా కూడా ఎక్కడ పోయినా ఇది కౌంటర్. ఈ కౌంటర్లో అయితే లోపల కట్టలు డబ్బులు వేసుకున్నారు. మేము అటు నుంచి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వెంబడే డోర్ వేసేసారు. ఎంతమంది జనాలు ఉన్నారంటే ఈ బండ్ల వాళ్ళందరినీ కూడా నేనే స్వయంగా, మా వాళ్ళు ఏమన్నా రిసిప్ట్ ఇచ్చారా, ఎంత తీసుకున్నారు అంటే వాళ్ళు అవి కూడా చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి. ఇంత అవినీతి జరుగుతుంటే ఇంకా బండ్లు అయితే ఎన్ని 2 వీలర్లు వచ్చాయంటే అన్ని 2 వీలర్లు వచ్చారు. ఇక్కడ ఏవో గారు మాట్లాడుతున్నారు. ఈయన ఎంత అమాయకునిగా నటిస్తున్నాడంటే కనీసం ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలే. వాళ్ళ అబ్బాయి ఎవరో లేడు, మా డాడీ లేడు అంటాడు. గతంలో పనిచేసిన ఏవోని అడిగితే నేను కడపకు ట్రాన్స్ఫర్ అయినా అక్కడ లేను అంటాడు.
ఈయన నెంబర్ చేస్తే కలెక్షన్ ఎంత అయిందా ఈ రోజు అని అడిగితే అది కూడా చెప్పట్లేదు. బట్ దీనిపైన నిజాలు నిగ్గు తేలాలి. ఈ అవినీతిని ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలి. చూడండి ఎంతమంది జనాలు వచ్చారంటే ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి, ఎందుకు పార్కును డెవలప్ చేయకపోతున్నారు, తిట్టుతున్నారు నిన్నైతే నిజంగా. ఈ పాపం చిన్న చిన్న బండ్లు అమ్ముకునే వాళ్ళతో కూడా 300-400 కలెక్ట్ చేశారు లోపలికి ఎంటర్ కావాలంటే కూడా. చూడండి ఇంతమంది జనాలు, ఒక పరస జరిగినట్లు జరుగుతోంది నిన్న. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి, నిన్న ఎంత కలెక్షన్ అయింది అనేది దీని మీద తేలాలి. నిజంగా ఏపీ 39 టీవీ ఖచ్చితంగా నేషనల్ పార్కు అభివృద్ధి చెందే వరకు పోరాడుతూనే ఉంటుంది. ఇలాంటి అవినీతి జరగకోకుండా ఖచ్చితంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరమైతే ఉంది. మరి ఎవరు పట్టించుకోవాలి, ఈ డబ్బులన్నీ ఎవరు తింటున్నారు, ఎక్కడికి పోతున్నాయి, ఇవన్నీ కూడా నిజాలు ఖచ్చితంగా మళ్ళీ ఒకరోజు ఇదే నేషనల్ పార్క్, ఇదే శిల్పారామం గురించి మళ్ళీ కూడా ఒకసారి న్యూస్ పెట్టుకుందాం. దీనిపైన నగరపాలక సంస్థ కమిషనర్ని అడుగుదాం. అలాగే ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన దృష్టి పెట్టాలి. కనీసం లక్షల రూపాయల డబ్బులు వస్తుంటే మెయింటెనెన్స్ ఎందుకు చేయలేకపోతున్నారు? కనీసం ఆ పార్కులో వచ్చిన డబ్బులు కనీసం పార్కు అభివృద్ధికి పెట్టడానికి కూడా మీకు చేతులు రావట్లేదంటే మిమ్మల్ని ఏమనాలి? అంటే తినడానికే ఉన్నారా మీరు? అంటే అభివృద్ధి చెయ్యరా? అది ఏ ప్రభుత్వంలో చేస్తేనేం ప్రజల సొమ్మే కదా. ఏమనంటే టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడేమో కొంచెం బాగానే చేస్తారు, ఆ పార్క్ అంతా నీట్గా చేస్తారు. మళ్ళీ వైసీపీ ప్రభుత్వమో లేదా వేరే ప్రభుత్వం వస్తే మాత్రం మళ్ళీ దాన్ని పట్టించుకోరు. ఎవరు చేశారో ప్రజల సొమ్మే కదా, అది ప్రజల కోసమే కదా. ప్రభుత్వాలు మారుతుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ఎందుకు చేయట్లేదు? దీనిపైన ఎందుకు పట్టించుకోవడం లేదు? ఖచ్చితంగా దీనిపైన అలుపెరగని పోరాటం అయితే 39 టీవీ చేయబోతోంది. డెఫినెట్గా దీని వెనకాల ఎవ్వరున్నా కూడా ఉపేక్షించేది లేదు అని చెప్తున్నా. అక్కడ ఏం జరిగిందనేది ఒకసారి మీరే చూడండి. ప్రస్తుతం మనం అనంతపురంలోని నేషనల్ పార్క్ ముందర ఉన్నాం. మనం ఇటు చూస్తున్నాం, ఇక్కడ నుంచి దాదాపు హైవే వరకు, నేషనల్ హైవే వరకు ఇది డబల్ రోడ్ ఉంది. రెండు పక్కల ఉన్న రోడ్లకన్నీ 2 వీలర్స్ కావచ్చు, కార్లు కావచ్చు, పెద్ద మొత్తంలో పార్కు చేశారు. అలాగే లోపల కూడా మనం ఇందాక పార్కింగ్ చూపించాం. కొన్ని వేల బండ్లు వచ్చాయి, వందల కార్లు వచ్చాయి. దాదాపు ఈరోజు 50,000 మంది పైచులకు వచ్చింటారని మనకున్న సమాచారం. పొద్దున్న నుంచి కూడా మనం ఇక్కడ రిపోర్టర్లను కూడా పెట్టాం, ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది కూడా మనం మొత్తం షూట్ చేసాం. 50,000 పైచులకే మనకున్న సమాచారం. బట్ 50,000 ఇంటూ 2 వీలర్కు 20 రూపీస్, కారుకు 30 రూపీస్, మనిషికి 30 రూపాయలు. ఈ విధంగా 50,000 మంది, తర్వాత 1000 బండ్లు, కార్లకి, తర్వాత లోపల తోపుడు బండ్లకి, ఇవన్నీ కూడా ఎంత డబ్బులు కలెక్ట్ అయింటాయి ఏంటి అనేది కూడా ఒకసారి దీనికి సంబంధించిన సిబ్బందిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కారు 30 కారు ఉందా? మళ్ళీ మళ్ళీ వచ్చిందా సార్? టోకెన్ ఏమన్నా ఏం జరిగిందన్నా? కుక్కను పట్టుకోకూడదంట, నాదే కరుస్తుంది ఎవరికన్నా. డబ్బులు ఈ కుక్కకు కూడా తీసుకుంటానన్న టికెట్ తీసుకో, కుక్కకు మళ్ళీ వద్దంట. అంటే ఇంట్లో మనిషి కన్నా ఎక్కువ తాగుతాను అది. అవులే, కుక్కలు అలౌ చేయలే. ఇళ్ళన్నీ ఒకసారి ఇక్కడ మనం చూస్తున్నాం. లోపల ఉన్న 2 వీలర్స్ ఎన్ని అంటే నాకు తెలిసి వేలల్లోనే, నాట్ వందల్లో కాదు, వేలల్లో 2 వీలర్లు వచ్చినాయి, వందల్లో కార్లు వచ్చినాయి. నాకు తెలిసి పెద్ద ఒక పెద్ద పర్స్ బండ్లు చూడండి ఒకసారి, మీకే తెలుస్తుంది. 2 వీలర్లు అన్నీ ఒకసారి షూట్ చేయి. పెద్ద పర్సలాగా ఉంది. ఎంత టికెట్? 30. 4 టికెట్ 20 రూపాయలు చిల్లరేనా? చిల్లర లేదు, అడుగున అట్లా. పిల్లలకైతే ఎంతనా అన్నా? నా పిల్లలకైతే ఎంత? పిల్లలకు 10.
మా వాళ్ళు రిసిప్ట్ ఇచ్చినారా? నెలకి 20,000. మళ్ళీ మీరు 20,000 మిగతా బండ్లన్నీ రానిచ్చినారే, మీకేం గిడుతుంది? మళ్ళీ ఈరోజు డబ్బులు ఏం తీసుకోలేదా నీతో? ఈరోజు మొత్తం 300-400 తీసుకున్నారంట కదా? ఈరోజు తీసుకోవాలి, నెలకి ఇంత కడతాము. నెలకి 20,000 అనేది? 2 సోడా బండ్లు అవి పిల్లలు లెక్క సైజు. చినాకాయ లేదా? ఎంత? 30. 20 కదా పితప్ప? 400 పెట్టినా లోపలికా? 400? అబ్బా ఏంటి 400 ఫ్రీగా కదా లోపల? 400 అడిగిపోయి. అయ్యా టోకెన్ ఇచ్చినారా 400కి? టోకెన్ ఏమీ లేదా? ఊరికే ఇప్పించుకున్నారు అంతే. లోపలికి ఏం వ్యాపారం కూడా లేదు. ఏది 400 కట్టినారు నిజంగానేనా? ఫ్రీ కాదా? ఒక బండికి 400? 1000 రూపాయలు అంటారు కాదా? వాళ్ళకి 1000, మీకు 400. ఎన్ని బండ్లు వచ్చింటాయి మీవి? 20 బండ్లు వచ్చింటాయి. మేము బీడీ కడతాం, డబ్బులు నెల జీతం కడతాం మేము. దీని పార్కుగా ఎంత? 1500 నెలకి. నెలకు 1500? ఓ అమ్మ. తెలుగు నెయ్యి ఏ रिसिप्ट किधर? पार्क रिसिप्ट पैसा का कि किधर? गेट में हाउ मच? क्या पानीपुरी का? पानीपुरी बंडी का रेंट 1000 रुपीस 1000 रिसिप्ट किधर? रिसिप्ट नहीं है కాదు. ఇన్ని బండ్లు వచ్చినాయి కదా అక్క, వాళ్ళందరికీ డబ్బులా? ఫ్రీ కాదా? మరి మీ కడుపు కొడతారు కదా, మీతో తీసుకోరా డబ్బులు? మీకు నెల ఎంతగా? మరి మీరు నెలకి ఇంతమంది 10,000 కట్టి మిగతా వాళ్ళందరినీ రప్పిస్తే ఎట్లా? బండికి 1000 రూపాయలు తీసుకున్నారంట. పానీపూరి బండికి 1000, నీతో 400 మామూలు దాంట్లోకి. ఇచ్చినారా మా వాళ్ళు? డబ్బులు కట్టింది దానికి రిసిప్ట్ ఎంత కట్టినావు? 400? ఫ్రీనా? డబ్బులు కట్టించుకున్నారా? ఎంత? 500? ఎంత ఫ్లూటు? 40. తెలుగు అత రిసిప్ట్ కిదర్? లోపల అమ్ముకునే దానికి రిసిప్ట్ ఇలేదా మా వాళ్ళు? ఎవరికి ఇచ్చినావు? మెయిన్ గేట్ కిतना? हाउ मच? रिसिप्ट किधर? रिसिप्ट मेन गेट पे जाओ ना, पूछो ना आगे कितना लिया. 300 दिया अंदर आने का. 300? हाँ 300. 300? हाँ एक आदमी का दिया. एक आदमी 300? ఓకే ఓకే. ఫ్రూట్ సాలెడా ఇది? ఏమే? మొహబ్బత్ సర్వత్. ఎంత గ్లాసు? 30? ఫ్రీనా లోపల బండి పెట్టుకుందానికి మీకు? అమ్మా 800 కట్టొచ్చింది. ఏంది 800? ఒక రోజుకి? రోజుకే మరి. ఎంత తీసుకున్నారు? 400. ఏం పేరు నీ పేరు? నా పేరు అదరత్తయ్య. అదరత్తయ్య. రిసిప్ట్ ఏమి ఇలే కదా? ఎవరికి ఇలే కదా? డబ్బులు కట్టినావా లేదా లోపల? ఎంత ఎంత కట్టినారు? 500. దీనికి దానికి 500, దీనికి 500? 1000 రూపాయలు కట్టినారు? లేదు దానికే కట్టిన. అది వ్యాపారం మా 500 తీసుకున్నారు. పోయేప్పుడు రిసిప్ట్ తీసుకోండి. ఎంత ఒకటి? 5 మొత్తమా? 10 రూపాయలు అన్న. డబ్బులు కట్టినారా గేట్ దగ్గర? ఎంత? 800. రిసిప్ట్ అన్న రిసిప్ట్ అంట. రిసిప్ట్ నాయుడు. ఏం పేరు? మీ ఏం పేరు రాయించినారు? ఏమో వాళ్ళు తీసుకో. కాదు ఈ బండి అని పేరు ఏం పేరు? సోడా మ్యాన్. 800 తీసుకున్నారా? ఒకసారి అడగండి ఇక్కడ. నేను అడుగుతాను, అందుకే ఎంక్వైరీ చేస్తున్నాను. బండి ఎవరికి? మీదేనా? ఏం పేరు నీ పేరు?
ఏం రాపిచ్చినావాడు మా దగ్గర? ఏం రాయలే డబ్బులు 400 తీసుకున్నా. 400. నీ పేరేమి? సీను. పేర్లో చూస్తాడు అందుకనే రాయలేదు ఎవరికి నిలబడినాడు గేట్ కాడ పొమ్మన్నాడు అట్లా లోపలికి 400 తీసుకున్నా. రిసిప్ట్ ఇచ్చినారా మా వాళ్ళు? ఎంట్రన్స్ రిసిప్ట్ ఇలేదా? ఎంత తీసుకున్నారు? 300 రిసిప్ట్ ఏమి ఇలే? నువ్వు అడగాల కదా. అడగాలంటే వాళ్ళు మామూలుగానే అట్లా ప్రతిసారి అట్లే. వారానికి ఒకసారి వస్తావా నువ్వు? లేదు, రంజాన్కు బక్రీద్కి 2 సార్లు వస్తావు. ఎంత తీసుకుంటారు వచ్చినప్పుడు అలా? ఈ రోజు 400 అన్నారు, బంగపోయి 300కి వచ్చింది. బంగపోతే 300కి. ఎక్కడన్నా చూడండి ప్రజలారా, ఎక్కడన్నా క్లీన్గా కూడా కనీసం నీట్నెస్ కూడా మెయింటైన్ చేయని ఈ పార్క్ యాజమాని ఇన్ని లక్షల రూపాయలు వస్తుంటే ఎక్కడికి పోతుంది? కనీసం కసువు కూడా ఊడ్చలేదే. ఇంతమంది ప్రజలు వస్తారని తెలిసినప్పటికి కూడా ఎక్కడ పడిన చెత్త అక్కడే. ఇంకా చాలామంది ఆ చెట్ల కింద కూడా ఉన్నారు. అక్కడికంతా ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ దెబ్బతీసినట్టుంటుంది. మనము అక్కడికి వెళ్ళలేదు. రాసాయి బస్సు ఏవో గారు ఎక్కడ ఉన్నారు ఈరోజు? అంటే కౌంట్ ఏమన్నా ఉంటుందా? టికెట్లు ఎన్ని ఉంటాయి అంటే అనేది? సరే అమౌంట్ ఓకే, నో ప్రాబ్లం. నా పేరు హనుమంత్ రెడ్డి, జర్నలిస్ట్. నా పేరు హనుమంత్ రెడ్డి. కొంచెం సైడ్ ఈరోజు ఎంతమంది వచ్చి మొత్తం వీడియో షూట్ చేశాం. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఎంతమంది వస్తున్నారు, సీక్రెట్ స్టింగ్ ఆపరేషన్ చేశాం, ఎంతమంది మనుషులు వచ్చారనేది ఎవ్రీథింగ్ అయినా. కానీ టికెట్లు ఎన్ని వచ్చినాయి? బండ్లకు రిసిప్ట్లు లేదు. ఒక బండికి 300, 400, 1000 రూపాయలు పానీపూరి బండ్లు, ఇవన్నీ వితౌట్ బిల్లులు ఇవ్వకుండా ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు మీరు? ఎలా అలౌ చేస్తారు మీరు? ఆ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? సైడ్ రా. దానికంతా మా దగ్గర సిస్టమ్ ఉంది సార్. ఆ సిస్టమ్ ఏ ఒక్కరి దగ్గర కూడా బిల్లు ఇవ్వలేదు. నా వెంబర్ రండి, రిసిప్ట్ ఎందుకు ఇవ్వలేదు మీరు? దానికి వరదండి ఇచ్చినాము. అది వాళ్ళు మీకు చూపిస్తారు కదా, మాకు తెలియదు. నువ్వు నంబర్ నాకు ఇప్పుడు పనిలో ఉన్నాను సార్. మీరు నేను ఇందాక షూట్ చేసుకొని ప్రతి ఒక్కరు ఎంక్వైరీ చేయాలి. మీ గుడ్ నేమ్ సార్? నా పేరు శివ అండి. ఈరోజు అప్రాక్సిమేట్లీ ఎంత ఉండొచ్చు? అది గేట్ లో ఉంటుందండి. గేట్ లో అడిగితే మేమేం చెప్తున్నారు? కట్టలు డబ్బులు వేసుకొని లోపల రిబ్బన్లు వేసుకుంటున్నారు. కొన్ని మాత్రమే. దాని వెనక 10 సరే సరే, నేను పొద్దున్న వస్తాను. దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్, ఎంతమంది వచ్చారు, ఎంత కలెక్ట్ అయింది, బండ్లకు ఎంత కలెక్ట్ చేశారు, ఎన్ని బండ్లు వచ్చినాయి ఏంటనేది నాకు వివరాలు కావాలి. ఓకేనా? లక్షల రూపాయలు వస్తున్నా కూడా కనీసం ఈ రోజు 20 lakhs అవ్వవు. 2 వీలర్లకే ఎన్ని 2 వీలర్లు, ఎన్ని కార్లు రోడ్డు మీద పెట్టినా కూడా కలెక్ట్ చేసినారు. రోడ్డు మీద పెడితే కలెక్ట్ చేసే రైట్స్ మీకే ఉన్నాయి. హైవే మీద కూడా పెట్టినా కూడా కలెక్ట్ చేస్తారా? మీరు అడిగిందంటే లేదండి. పార్కింగ్ ఒక్కరోజు బయట ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాము. సార్ మీకు తెలిసిందో లేదో నాకు తెలియదు కానీ ఎవరికి ఇచ్చారు? పేరు టెండర్ ఇచ్చామండి. టెండర్లో ఎవరు వచ్చిన వాళ్ళకి ఉండాలి. ఎంతకి ఇచ్చారు కూడా అంటే పొద్దున్న మీ దగ్గరికి వస్తాను. 23,600 రూపాయలకి 23,600 వాళ్ళతో కూడా ఇమీడియట్ గా అకౌంట్ కి అమౌంట్ పంపించామండి. ఎందుకంటే మీ నెంబర్ చెప్పండి. మీ నెంబర్ చెప్పండి. 8866 పనులన్నీ తీసుకున్నా కదా మొత్తం పొద్దున్న నుంచి? ఏవో గారిని అడిగితే పొద్దున్న నుంచి ఎంతమంది వచ్చింటారు సమాచారం అంటే నాకు తెలియదు సార్, కౌంటర్లో అడగాలని. కౌంటర్లో అడిగితే ఏవో గారిని అడగండి అన్నారు. కానీ మనమైతే పొద్దున్న నుంచి, ఎందుకంటే ఈ విధంగా చెప్తారన్న ఉద్దేశంతో మార్నింగ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి ఈ టైం వరకు కూడా ఎవ్రీథింగ్ వీడియోలు తీసుకోగలిగాం. ఆ ఫేసులు కూడా చూపించగలుగుతాం. దీన్ని కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి జోడిస్తే ఎంతమంది మెంబర్స్ వచ్చారు, ఎంత కలెక్ట్ అయి ఉంటుంది ఏంటనేది కూడా ఎవ్రీథింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కనుక్కోవడానికి అవకాశం ఉంటుందా? ఎందుకంటే అది ఒక ఫేస్ వచ్చిన తర్వాత ఇంకొక ఫేస్ను యాక్సెప్ట్ చేయదు. ఆ విధంగా మనం ఈరోజు పసిగట్టడానికి ఈరోజు పెద్ద ఎత్తున ఈ స్టింగ్ ఆపరేషన్ అయితే చేసినాం. రేపు ఏం చెప్తారు మరి? నగరపాలక సంస్థ ద్వారా కనీసం రోడ్ల మీద పెట్టిన 2 వీలర్లకు, కార్లకు కూడా
పార్కింగ్ వసూలు చేసిన పరిస్థితి అయితే ఉంది. కనీసం 10 రోజుల నుంచి కష్టపడినాం సార్ మీకు తెలియదు అని ఏవో గారు అన్నారు. కనీసం ఎక్కడే కానీ లోపలికి వెళ్తే కనీసం లైటింగ్ లేదు. ఈ మెయిన్ రోడ్ ఇక్కడ మెయిన్ ద్వారా అక్కడ ఒక లైటు, ఇక్కడ ఒక 3 లైట్లు తప్ప ఎక్కడే కూడా కనీసం లైట్లు కూడా వేయని పరిస్థితి. ఈ లైట్ కూడా ఒక్కొక్కటి 1000 రూపీస్ ఈ లైట్లు నాకు తెలుసు, ఎందుకంటే నేను కొనుక్కుంటా కాబట్టి. ఈ 1000 రూపాయల లైట్లు ఒక మహా అంటే ఒక 10 లైట్లు వేసి ఉంటారు. ఇది పరిస్థితి. ఇక్కడ చూస్తున్నాం మనం 2 రోడ్లకి ఇరువైపులా వందలాది వెహికల్స్, అంటే లోపల పార్కింగ్లో కాకుండా రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున పార్కింగ్ ఉంది. ఇప్పటికే చాలా వెహికల్స్ మధ్యాహ్నం నుంచి కొంతమంది రిటర్న్ అయిపోయారు. ఇప్పుడు ఉన్నవి మాత్రమే ఈ విధంగా ట్రాఫిక్ జామ్ అయిందంటే ఇంకా ఏ విధంగా క్లౌడ్ ఉంటుంది అనేది ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి. మరి ఈ డబ్బులన్నీ ఏమవుతున్నాయి అనేది చూద్దాం. మరి దీని వెనకాల ఏం జరుగుతుంది కథా కమామిషు. అక్కడ చూస్తున్నాం కార్లు కూడా పెద్ద ఎత్తున, ఎక్కడ రైల్వే ట్రాక్ వరకు కూడా అవన్నీ కూడా ప్రైవేట్ స్థలాలు, ఎవరో ఓనర్స్, అక్కడ కూడా పార్కింగ్ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారంటే దీని వెనకాల ఎంత పెద్ద మతలబు జరుగుతుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎవరు పార్కింగ్ ఓనర్ ఎవరు బా? నమస్తే. బాగుంది. ఈటి నుంచే కలెక్షన్ చేస్తున్నారు, కంప్లైంట్లు చాలా వచ్చినాయి. ఈటి నుంచి డైరెక్ట్ రోడ్ అంతా లేదు. నేను దానికోసమే వచ్చిన, అదే న్యూస్ కోసమనే వచ్చిన. అది పరిస్థితి. ఎవరు టెండర్ తీసుకునేది? ఎవరు టెండర్? ఏవో ద్వారా నుంచి